హైడ్రాపై వస్తున్న ఆరోపణలకి కొంతమంది నాయకులు ఆ ఆరోపణలు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక హైడ్రా ఏ లక్ష్యంతో వచ్చింది, ఎలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబడుతోంది అనే అంశాన్ని ఈ నాయకులు చెప్పుకొస్తున్నారు. అసలు హైడ్రా గురించి జెన్యూన్ గా ప్రజల్లో ఎలాంటి టాక్ ఉంది, ప్రజల స్పందన ఏముందో కొంతమంది నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ రోజు ప్రతిపక్షాలకు ప్రతి దాన్ని వ్యతిరేకించడం ఒక పని అయిపోయింది. అది మంచిదైనా చెడుదైనా ప్రతి దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించాలన్న దురుద్దేశంతో ఈ రోజు ప్రతిపక్షాలు ఉన్నాయి. హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటలను, నాలాలను, చెరువులను కాపాడి భావి తరాలకు ఒక మంచి అభివృద్ధి పరంగా ఉండడానికి చర్యలు తీసుకోవడానికి హైడ్రాను తీసుకొస్తే దాన్ని కూడా ఈ రోజు విమర్శించడం సరైంది కాదు. ముఖ్యంగా ప్రతిపక్షాలు రియల్ ఎస్టేట్ మీరు ఆనాడు 1000 ఎకరాలు కొల్లగొట్టిరు, బీదలకు సంబంధించిన భూములు. ఈ రోజు మీ బిజినెస్ లేదంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, నడుస్తుంది. అక్కడక్కడ ఇబ్బందులు ఉండొచ్చు. రేట్స్ ఈ రోజు ఇక్కడ ఒక తెలంగాణలోనే కాదు భారతదేశం మొత్తం కూడా మాంద్యం ఉన్నది. దానివల్ల కొంచెం తగ్గి ఉండొచ్చు, కానీ హైడ్రాకు రియల్ ఎస్టేట్ ముడిపెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరైంది కాదు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. ఎంతసేపు మీ హయాంలో చాలా కుంటలు, చెరువులన్నీ కనబడకుండా పోయినాయి. ఈ టీఆర్ఎస్ అన్ని కబ్జా చేసిండ్రు, మిగిలిన కొన్ని కూడా కబ్జా చేద్దామన్న ఆలోచన తప్పించి ఇంకోటి కాదు. హైడ్రా వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. భవిష్యత్తులో ప్రజలకు ఇంకా నీటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే హైడ్రా ఉండాల్సిందే, హైడ్రా కొనసాగాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేయడం ఒకటే లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేటు సంక్షోభం అంటే ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూసినట్టయితే రెసిషన్ అనేది ఉన్నది. ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉండడం వల్ల స్టాక్ మార్కెట్స్ అయినా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ అయినా కొంచెం కుంటుపడి ఉంది. అది ప్రతి 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అదొక సైకిల్. ఇక్కడ హైడ్రా చేయడం వల్ల ఈరోజు చెరువులు, ఎవరైనా చెరువులో ఇల్లు కట్టే ధైర్యం చేసే పరిస్థితి చేస్తారా చెప్పండి మీరు? హైడ్రా కంటే ముందు ప్రతి ఒక్క చిన్నపాటి నాయకుడు కూడా ఇల్లు కట్టిన తర్వాత ఎవడు కూలగొట్టడం అనే ధైర్యంగా ఈరోజు హైదరాబాద్ ఎప్పుడైనా వానాకాలం వచ్చినప్పుడు హైదరాబాద్లో చాలామంది వాళ్ళు కట్టుకున్నటువంటి గృహాలకు నీళ్ళు వచ్చి వాళ్ళు 2-3 ప్రతి సంవత్సరం వాళ్ళకు ఆస్తి నష్టం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 20 సంవత్సరాలతో హైదరాబాద్ నగరాన్ని కాపాడాలి, చెరువులో కబ్జాలను కాపాడాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అంత ధైర్యంగా గత ప్రభుత్వాలు కూడా హైడ్రా గురించి కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడినాయి. మూసీ పర్యావరణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని తీసేస్తామని, చెరువులపై ఉన్న కబ్జాలు తీసేస్తామని కేసీఆర్ కూడా చెప్పారు, కేసీఆర్ గారి హయాంలో. కానీ ఎందుకు చేయలేదంటే ఈ యొక్క అసలు టెన్షన్ ఎందుకు తీసుకోవాలి, మనకి ఏమవసరం, ప్రజల మీద ప్రజలు ఎట్టనన్నా చస్తారు బతుకుతారు, మనకి ఏమవసరం, మనం మంచిగా ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనతో కేసీఆర్ పరిపాలన చేసిండు. రేవంత్ రెడ్డి గారు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రజల్ని ఒక 10-15 సంవత్సరాల తర్వాతనైనా కష్ట సుఖాలు దూరం చేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమం, బోత్తర కార్యక్రమం తీసుకుంటే దీని గురించి చెడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకుల గురించి ఏం చెప్తామో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మరి ఎప్పటికీ మనం ఇట్లనే ఉందామా? ఎప్పటికీ ఈ యొక్క నాలాల మీద కబ్జాలు పెట్టి చెరువు ప్రతి సంవత్సరం వానకాలం వచ్చినప్పుడు అన్ని ఇల్లులు వాళ్ళకు ఉన్నటువంటి టీవీలు, ఫ్రిడ్జ్లు మునిగిపోతే చూసుకుంటూనే ఉందామా చెప్పండి? ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కూడా మంచి జరుగుతున్నప్పుడు వాటి గురించి చెడు ప్రచారం చేయొద్దని తెలియజేస్తున్నాం. చూడండి, హైడ్రా అనేది ఒక సంకల్ప బలంతో హైదరాబాద్ కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో చెరువుల ఆక్రమణ గురి కావద్దు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ గురి కావద్దు, కబ్జా కాబడుతున్నటువంటి ఈ భూములలో అనేక మంది వెంచర్లు వేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి పేదవాళ్ళకే మళ్ళీ తిరిగి అమ్ముతున్నారని ముఖ్యమంత్రి గారు ఒక సంకల్ప బలంతో అటువంటి వాటిని జరగకుండా చక్కదిద్దేందుకు ఒక హైడ్రా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని తద్వారా పేదవాళ్ళు కొన్నా, మధ్యతరగతి వారు కొన్నా, కూలి వాళ్ళు, నాలి వాళ్ళు, రెక్కాడితే డొక్కాడనేటువంటి వాళ్ళు చాలామంది తమ పిల్లల భవిష్యత్తు కోసము ఆవాసాలని మరి కొనుక్కొని ఇళ్ల స్థలాలను కొనుక్కునేటువంటి పరిస్థితులలో తెలియక పాపం అది FTLలో ఉంటుంది, అది ప్రభుత్వం భూమి అయి ఉంటుంది, అసైన్డ్ భూమి అయి ఉంటుంది. ఇటువంటి వాటిని అన్నిటిని కూడా మరి జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు వీళ్ళంతా కూడా ఏంటంటే గత 10 సంవత్సరాల్లో అడ్డగోలుగా కేసీఆర్ పర్మిషన్ ఇచ్చిండు, కేటీఆర్కు ముడుపులు అందినాయి. హరీష్ రావు గారు అనేక మంది చోట్ల మరి ఇరిగేషన్ అధికారులను కూడా చూపించి అది బఫర్ జోన్లో లేదు, మరి FTLలో లేదు, మరి ప్రభుత్వ భూమి కాదు అని ఎల్ఓసీలు ఇచ్చేసి ఆకాశ హర్మాలు కట్టుకునే విధంగా మయం రామేశ్వర్ లాంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోచిపెట్టినారు. కాబట్టి ఇవాళ ఏం చేయాలి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. ఒక మూసీ అనేది తరతరాలుగా అదొకప్పుడు మంచినీటి నది,
కానీ అది ఎందుకో కాలక్రమంలో హైదరాబాద్ కాలుష్యం వల్ల ప్రజలు కానీ పరిశ్రమలు కాదు వదులుతున్నటువంటి వ్యర్థాలు పోతూ ఉన్నాయి. దీన్ని కొంత ప్రక్షాళన చేద్దామని నడుము బిగించారు. కానీ ఇక్కడున్నటువంటి ఎవరైతే దళారులు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరైతే ముడుపులు తీసుకున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ మా రంగనాథ్ గారు ఏదైతే ఇవాళ పోలీస్ ఆఫీసర్ హైడ్రా కమిషనర్గా ఉండి దాదాపు ఇప్పటికే 500-600 చెర్లను గుర్తించినారు. ఇంకా వేల చెరువులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఫెన్సింగ్ చేసేసి 500 ఎకరాలు ఇప్పటికే కాపాడినాం. అక్రమంగా ఏదైతే మీరు లేవట్లేసిరో బిల్డింగ్లు కట్టిరో వారిని కొన్ని కూల్చడం జరిగింది. కానీ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని చెప్తా ఉన్నారు. ఇది వారి దివాలా కోరుతనానికి నిదర్శనం. నేను ఒక్కటే వాళ్ళ సూటి ప్రశ్న, తెలంగాణలో ఒక హైదరాబాద్ ఉన్నదా? హైదరాబాద్ ఒక్కటే ఉన్నదా? వరంగల్ ఉన్నది, అక్కడ రియల్ ఎస్టేట్ లేదు. ఖమ్మం ఉన్నది, కరీంనగర్ ఉన్నది. మరి తెలంగాణ ఒకటే ఉందా దేశంలో? ఇంకా అనేక రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలలో బొంబాయిలో పడిపోయింది, కలకత్తాలో పడిపోయింది, బెంగళూరులో పడిపోయింది, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో పడిపోయింది, లేదా చెన్నైలో పడిపోయింది, మైసూర్లో పడిపోయింది. అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల ఉన్న క్రైసిస్ని ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వాలు నానా తంటలు పడుతున్నాయి. అందులో మనం ఒక బాధితులమే, మనమేమి పైనుంచి చూసి పడ్డోళ్ళం కాదు. కానీ ఇవాళ కావాలని హరీష్ రావు లాంటి ఒక గొబైల్స్ ప్రచారానికి తెరలేపి తెలంగాణ ప్రగతిని, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని మొత్తం కూల్చే విధంగా కుట్రలు కుతంత్రాలకు లేపుతా ఉన్నాడు. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మన దగ్గరే వచ్చింది కాదు, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వల్ల వచ్చినటువంటి ఏదైతే క్రైసిస్ ఉన్నదో ఈ క్రైసిస్ని అధిగమించడానికి మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే హైడ్రాను తెచ్చినటువంటి తీరు ప్రభుత్వం మెచ్చుకోవాలి, స్వాగతించాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల నగరాల్లో కావచ్చు, ఎక్కడైనా ఏదైతే చెరువులను కబ్జా చేయాలి, అక్కడ ఉన్న కుంటలను కబ్జా చేయాలి, వారి కాలేజీలను కట్టుకోవడం, లేకుంటే వ్యవసాయ క్షేత్రాలను కట్టుకోవడం, పొలాలను అయితే తక్కువ కబ్జా చేశారు కానీ వ్యవసాయ క్షేత్రాలను, కాలేజీలను కట్టుకోవడం జరిగింది. సో హైడ్రా యొక్క తీరు బాగా పనిచేసింది. ఎందుకంటే పెద్దోడు ఉన్నోడు అని లేకుండా ఇక్కడైతే చెరువులలో, కుంటల్లో కట్టుకున్నటువంటి ఏదైతే బిల్డింగ్లస్ కావచ్చు, వ్యవసాయ క్షేత్రాలను కావచ్చు, ఫంక్షన్ హాల్ కావచ్చు, మాల్స్ కావచ్చు, ఏదైనా దాన్ని డిమాలిష్ చేయడం, పలగొట్టడం జరిగింది. ఒకవేళ హైడ్రా దూకుడును తగ్గించిందంటే అది మనకు నష్టమే. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇది ఇప్పుడు పల్లా రాజేశ్వరి ఉంది, ఆయన యొక్క కాలేజీ ఈ రోజు చెరువులో కట్టుకోవడం జరిగింది. ఈ రోజు అసుద్దీన్ ఓవైసీ వాళ్ళ కాలేజ్ ఉంది, డక్కన్ కాలేజ్. ఈ కాలేజీలన్నీ కూడా చెరువుల్లో, కుంటల్లో కట్టుకోవడం అంటే రానున్న రోజుల్లో చెరువులు ఉండకపోవడం, నీటి లభ్యత లేకపోవడం, రానున్న రోజుల్లో సభ్య సమాజం కావచ్చు, మానవులు ఏవైతే జీవించడానికి నీరు అనేది తక్కువ కావడం జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ను దెబ్బతీయడం జరుగుతుంది. అది చాలా వరకు నాయకులు ఒక ఉన్నతమైన తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హైడ్రా లక్ష్యం ఏంటి, హైడ్రా ఏ పనులతో తన కార్యాచరణ రూపొందిస్తుంది అని అంశం చెప్తున్నారు. ఇక భావి తరాలకి ఒక మంచి పర్యావరణం ఇవ్వాలంటే హైడ్రా ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న హైడ్రా మీద కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది అంత సమంజసం కాదు అనే అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.